నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ అక్కడ అధికార పార్టీ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గత ఎన్నికల్లో ఏ రకమైనటువంటి అసత్య ప్రచారాలని చేశారో వాటినే వండివార్చేటువంటి కొన్ని కుట్రలు అయితే చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే మళ్ళీ ప్రజలను మభ్యపెట్టేందుకు, మహిళా ఓట్లు కొల్లగొట్టేందుకు అబద్ధాలని వండివారుస్తూ ఉన్నారు అనేటువంటి విమర్శలు అయితే కనుక ఈ రోజున ప్రతిపక్షాల నుంచి వస్తూ ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల పైన ఈ రోజున మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం అండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం అనుకోవాలో లేదంటే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను కూడా రాజకీయ వేదికలు చేస్తూ ఉన్నారు. తాజాగా ఈరోజు అనంతపురం జిల్లా ఉరవకొండలో కూడా ఆయన మాట్లాడుతూ 56 నెలల తన పాలనలో మహిళా సాధికారతకి పెద్దపీట వేశామంటూ చెప్పినటువంటి వ్యాఖ్యలకి ఏం చెప్తారు? నిజం అంటే అబద్ధాలు కూడా మాట్లాడడంలో ఏమాత్రం కూడా కొంచెమన్నా సిగ్గనిపించదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అసలు ఎంత పచ్చి అబద్ధాలు, మళ్ళీ మామూలుగా కాదు, పచ్చి అబద్ధాలు. ఇవాళ వాళ్ళు ఆయన ఏం మాట్లాడుతున్నారంటే ఆడబిడ్డలని ఏదో నేను ఆడపిల్లల్ని అక్క చెల్లెమ్మలి ఆయన భాష మాట్లాడానంటే నా అక్క చెల్లెమ్మలు అని అంటాడు కదా. అక్క చెల్లెమ్మలను నువ్వు ఇవాళ అగౌరవపరిచావు, వాళ్ళని అవమానపరిచావు. వాళ్ళని నిజంగా మనం అది అమరావతి మహిళల్ని తీసుకున్నా, అంగన్వాడీలను తీసుకున్నా, లిటరల్గా రోడ్ల మీద వాళ్ళని ఈడ్చి పారేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డినిది. నువ్వు ఇవాళ వచ్చి ఆడబిడ్డలకు నేను ఏదో చేశానని చెప్తావా? సరే, ఆసరా గురించే మాట్లాడదాం. మనం వాళ్ళ ఆసరాకు సంబంధించినటువంటి వేడుకలు చేస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నటువంటి వాళ్ళకే చెప్తున్నాం. ఆసరా గురించి మాట్లాడదాం. నాకు తెలిసి 1,14,00,000 మంది ఉన్నటువంటి డ్వాక్రా విమెన్, 1,14,00,000. అందులో వీళ్ళు ఇవాళ రోజున 79 లక్షల మందికి మాత్రమే ఆసరా ఇస్తున్నారు. దాంతోపాటుగా సకాలంలో రుణాలు చెల్లించి అన్నీ చేసినటువంటి ఆ క్లాన్ అంతా ఉంటారు కదా, అందులో 75% మందికి అసలు వాళ్ళని తీసేశారు. లిటరల్గా ఆ దీంట్లోంచే, ఆ సర్కిల్లోంచి తీసేశారు. ఇవాళ వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు, మేము సున్నా ఏమంటారు ఆసరాకి మన డ్వాక్రాలకు సంబంధించినటువంటి సున్నా వడ్డీ రుణాలు ఉన్నాయి. ఆ రోజున దానికి సంబంధించినటువంటి దాని లిమిటేషను 5 lakh rupees ఉండింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 లక్షల రూపాయలు దాని లిమిటేషన్ ఉండింది. ఈ మహానుభావుడు ఆ రోజున ఎన్నికల టైం అప్పుడు నేను దాన్ని 10 లక్షలు చేస్తానని మాట్లాడాడు. 10 లక్షలు చేస్తానని మాట్లాడి వాళ్ళ ఆఖరికి ఏంటయ్యా ఆయన చేసేది అని అంటే 5 ఉన్నటువంటి దాన్ని 5 కూడా ఉంచకుండా 10 లక్షలు చేస్తానని చెప్పి మాటిచ్చి 10 చేయలేదు, 5 ఉంచకుండా 3 లక్షలకు కుదించాడు. నువ్వు మాట్లాడతావా? డ్వాక్రా మహిళల గురించి, ఆసరాల గురించి నువ్వు మాట్లాడతావా? ఏ మొహం పెట్టుకొని మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి అని మనం అడిగితే? అలానే ఇంకో విషయం ఏంటంటే స్త్రీనిధి, ఉన్నతి పథకాలు తెలుసు కదండి మనకి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నతి పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ మహిళలకి ఆల్మోస్ట్గా 800 కోట్లు ఆ రోజున మనం శాంక్షన్ చేసుకుని 800 కోట్లు యూటిలైజ్ చేసాం. ఈ మహానుభావుడు అది తను రాగానే ఆ పథకమే తీసేశాడు. స్త్రీనిధికి సంబంధించినటువంటి ఇది కూడా మనం ఇవాళ దాన్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అలానే మనం కనుక తీసుకుంటే అంటే ఆ రోజున లిటరల్గా ఎన్ని అబద్ధాలు మాట్లాడి, మీరన్నట్టుగా ఎన్ని అబద్ధాలు మాట్లాడి అధికారంలోకి వచ్చి తర్వాత ఈ గత 5 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 5 years, ఇంకొక 1-2 months అయితే 5 years, ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని రకాలుగా ఆడబిడ్డల్ని హింసించాలో అన్ని రకాలుగా హింసించాడు జగన్మోహన్ రెడ్డి. ఒక చిన్న మాట చెప్తానండి. 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 2 లక్షల నేరాలు జరిగాయి ఆడపిల్లల మీద. నాట్ ఎ స్మాల్ నంబర్, 2 లక్షల నేరాలు. ఈయన వచ్చి నేను ఆడపిల్లలను ఉద్ధరిస్తున్నాను, ఆడపిల్లలకు నేను చేసినటువంటి మంచి ఎవరూ చేయలేదని మాట్లాడతాడా? ఆయనకి ఎవరన్నా గౌరవం లేదు కదా. ఎవరినైనా ఆడపిల్లలు ప్రతి వాళ్ళని అవమానించినటువంటి ఒక పరిస్థితే కదా జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లిని, సొంత అమ్మని, అలానే ఇవాళ రోజున మనం చూసాం రాష్ట్ర ఆడబిడ్డలందరినీ కూడా, అమరావతి మహిళలు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఎవరిని అవమానపరచలేదు జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కళ్ళని కూడా అవమానపరుస్తూ అదే ఒక మోటోగా ముందరికెళ్తూ ఉంటాడు. ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఇంకొక మేజర్ ప్రాబ్లం, అంటే ఐ డెఫినెట్లీ కాల్ ఇట్ అ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఆయనకి ఏ విధమైనటువంటి ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేటువంటిది పెరగకూడదండి జనాలది. జగన్మోహన్ రెడ్డి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగకూడదు. అందుకనే మీరు గమనించండి, నేను నీకు ఆటో డ్రైవర్లకు 10,000 ఇస్తా, వీళ్ళకి ఇది ఇస్తా, వాళ్ళకి అది ఇస్తా అని చెప్తాడు తప్పించి వాళ్ళ ఉన్నతికి మనం ఏ రకంగా కృషి చేయాలి. ఇప్పుడు బీసీలకు సంబంధించింది మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ వాళ్ళకి సంబంధించినటువంటి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆ వృత్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఎక్కడికక్కడ ఎయిడ్ ఇచ్చేవాళ్ళు. ఎయిడ్ ఇచ్చి వాళ్ళు దాంట్లో ఎలా ఎదగాలి, వాళ్ళు దాంట్లో ఎలా పైకి వెళ్ళాలి అనేటువంటిది ఆలోచన చేసి ముందరికి వెళ్ళేవాళ్ళు. ఈయన ఏం చేస్తున్నాడు?
చలో నీకు ఇంత చలో నీకు 5,000 ఇస్తా, నీకు 10,000 ఇస్తా, నీకు 18,000 ఇస్తా, అంతే, ఇంకా నువ్వు మాట్లాడకు. అది కాదు కదా. అండ్ ఇంకొక విషయం, ఇవాళ రోజున అభయహస్తం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ రోజున 2,118 కోట్లు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇవాళ ఎక్కడుంది? అది ఎక్కడుంది? ఇవన్నీ అడగాలి కదా. నువ్వు మహిళలకు ఏం చేసావు అని అంటే నేను అన్నీ చేశానని చెప్తున్నాడు. ఏం చేసావని మనం అడిగితే ఇవాళ ఇంట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటే, ఆఖరికి ఇంట్లో చెత్త మీద కూడా పన్నేసినటువంటి మహానుభావుడు నువ్వు. రోడ్డు పోని బయటికి వెళ్దాము అని అంటే ఇన్ఫ్యాక్ట్ కరెంటు బిల్లులు కావచ్చు, ఆర్టీసీ ఛార్జీలు కావచ్చు, ప్రతి ఒక్కటి పెంచుకుంటూ పోయాడు. ఏ రకంగా నువ్వు మేలు చేసావు ఆడబిడ్డలకి? ఇంకా చాలా పెద్ద విషయం ఏదైతే ఆయన ఆ రోజున చెప్పాడో, మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం అని మాట్లాడాడు. ఇవాళ సంపూర్ణ మద్యపాన నిషేధం దేవుడెరుగు. ఈయన తెచ్చినటువంటి ఈ ఏదైతే ఒక దుర్మార్గమైనటువంటి ఒక మద్యం మాఫియా ఉందో, దేన్నైతే ఈయన ప్రోత్సహిస్తున్నాడు, దానివల్ల ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాము. అండ్ ఆల్సో రాష్ట్ర ఖజానాని కూడా లూటీ చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇదే మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని తనఖా పెట్టి 25 సంవత్సరాల పాటు కూడా నేను ప్రజలు ఇంతే మద్యం తాగుతారని చెప్పినటువంటి దాఖలాలు చూసాం. సో ప్రతి అడుగడుగునా కూడా ఆడపిల్లల్ని, అక్క చెల్లెమ్మల్ని మోసం చేసినటువంటి ఒక పరిస్థితి, ఒక చరిత్ర జగన్మోహన్ రెడ్డి తప్పించి ఎక్కడా కూడా వాళ్ళకి అండగా, వాళ్ళకి ఆసరాగా, వాళ్ళకి భరోసాగా నిలబడినటువంటి పరిస్థితి మనం చూడలేదు. అయితే ముఖ్యంగా ఆయన చెప్పేది ఏంటి అంటే, ఇప్పటి వరకు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా, అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేంత వరకు ఏ ప్రభుత్వము చేయనంతటువంటి సంక్షేమాన్ని తాను చేస్తున్నానని ఈ రోజున తను ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 99% అన్నీ నెరవేర్చాము అని చెప్పేసి నేను ఇప్పుడు మీ ముందర కూర్చొనే కొన్ని నేను ఉటంకించాను. అందులో ఏది పూర్తి చేశాడో చెప్పమని చెప్పండి. ఇంకోటి, ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇవాళ వరకు ఎవరు ఏమీ చేయలేదు అని అంటే పక్కున నవ్వుతారు జనాలు. అసలు నిజంగా కూడా మహిళలకి ఆస్తిలో సగభాగం కావచ్చు, మహిళలకి రాజకీయంగా అవకాశాలను కావచ్చు, అలానే ఆర్థికంగా వాళ్ళు స్వావలంబన దిశగా వాళ్ళు వెళ్ళేటందుకు కావచ్చు, వాళ్ళకి విద్యా రకంగా కావచ్చు, వైద్యం రకంగా కావచ్చు, ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళల్ని అగ్రభాగాన పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు గమనించండి, ఒక దళిత మహిళని మేము స్పీకర్గా పెట్టాం, ఒక మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేసాం, మహిళలకు ఆస్తిలో సగభాగం ఇచ్చాం. ఏం చేయలేదు తెలుగుదేశం పార్టీ. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇవాల్టి వరకు కూడా మహిళల్ని అన్ని రంగాల్లో కూడా అగ్రభాగాన పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ఇవాళ ఈయనొచ్చి నేనేమంటానంటే, మనం మాట్లాడేది చేతల్లో చూపించాలి అంటాను. ఉత్సవ విగ్రహాల్లాగా ఒక నలుగురికి నేను పదవులు ఇచ్చేసి వాళ్ళని అక్కడ కూర్చోబెడతాను, వాళ్ళు మాత్రం ఏం మాట్లాడకూడదు అంటే కాదు, అది కాదు ఎంపవర్మెంట్ అంటే. అది కాదు. మీరు నిజంగా కూడా ఏ విధమైనటువంటి వాళ్ళకి ఒక ఏమంటారంటే పవర్స్ వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఇవాళ రోజు. అది మనం ఎక్కడ చూస్తున్నాం చెప్పండి. అంటే ఈ రోజున ఇంకో మాట చూస్తే మహిళా సాధికారత అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈయన ఇస్తున్నటువంటి పథకాలు, ఈ బటన్ నొక్కులతోటి నిజంగా మహిళా సాధికారత అనేటువంటిది జరుగుతుంది అని భావించవచ్చు. నేను అదే చెప్తున్నాను. ఎక్కడి నుంచి మహిళా సాధికారత, ఏ విషయం మీద మహిళా సాధికారత అంటున్నాను. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నిజంగా కూడా, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడుతున్నాను అండి, ఆ రోజున ఆయన డ్వాక్రా సంఘాలని తీసుకొచ్చారు. ఈ రకమైనటువంటి ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్, వాట్ వీ కాల్ ఫర్ విమెన్, ఆ రోజున ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఇవాళ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలు ఏ రకంగా ఎంపవర్ అయ్యారో నాకు ఒక విషయం చెప్పండి మీరు. ఒక చిన్న ఎగ్జాంపుల్. వాళ్ళు చెప్తుంది కూడా ఏంటి అంటే, నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నాం, అది వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటిది వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అని. అనేది డీబీటీ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నాను అంటే, అసలు మీరు ఇవాళ రోజున బెనిఫిషరీస్నే తగ్గించేశారు కదా. నిజంగా జెన్యున్ బెనిఫిషరీ ఎవరైతే ఉంటారో, ఎవరికైతే జెన్యున్గా లబ్ధి చేకూరాలో వాళ్ళకి లబ్ధే చేకూరట్లేదు కదా. నీ ఇంట్లో కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది కాబట్టి నేను నీకు అమ్మోడయ్యను, నీ ఇంట్లో 2 వీలర్ ఉంది కాబట్టి నేను నీకు అమ్మోడయ్యను, లేకపోతే నీ ఇంట్లో 2 సిలిండర్లు ఉన్నాయి కాబట్టి నేను నీకు అమ్మోడయ్యను. ఇది కాదు కదా. ఇదా? లేకపోతే అమ్మఒడి వేసేసి ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, అయిపోయింది, ఇంకా నీకు సంబంధించిన ఇంకే విధమైనటువంటి సంక్షేమ పథకాలు నీకు అందవు అనడానికి ఏదన్నా ఉంటుందా? బేసిక్గా ఎంపవర్మెంట్ అంటే ఏంటి? వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ రకంగా పెరిగేట్టుగా మనం చేస్తాం. అందుకే నేను డ్వాక్రా సంఘాల ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే, అప్పటి వరకు కూడా మనం మహిళలు ఇప్పుడు పెళ్లి కాకపోతే తండ్రి చాటున, లేకపోతే పెళ్ళి అయితే భర్త చాటున, పెద్ద అయితే కొడుకు చాటున, ఈ రకమైనటువంటి ఒక పరిస్థితి ఆ రోజున ఫినాన్షియల్గా నేను మాట్లాడుతున్నాను. ఆ రోజున అలాంటి పరిస్థితి ఉంటే లేదు, మహిళలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి ఒక పరిస్థితి తీసుకురావాలి అని చెప్పి, అది ఎడ్యుకేటెడ్ అయినా అన్ఎడ్యుకేటెడ్ అయినా ఇన్ ఎనీ కేస్ అని చెప్పి ఆ రోజున డ్వాక్రా సంఘాలను ఇంట్రడ్యూస్ చేశారా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్
దిశగా వాళ్ళని తీసుకెళ్లారా? అలానే మహిళా విద్య కోసం అత్యధికంగా కష్టపడి ఆ రోజున మీరు గమనిస్తే కనుక విమెన్ ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, రిజర్వేషన్ ఫర్ విమెన్ ఇన్ ప్రొఫెషనల్ కోర్సెస్ కావచ్చు, అలానే కనుక మనం తీసుకుంటే వాళ్ళకి తర్వాత ఉద్యోగ అవకాశాలను కావచ్చు, ప్రతి ఒక్కటి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళి ఇవాల్టి రోజున మనం గమనిస్తే ఒక ఉద్యోగానికి ఒక 100 అప్లికేషన్స్ వస్తే ఇన్ జనరల్గా మోర్ ఆర్ లెస్గా 50 to 60 అందులో విమెన్ అప్లై చేస్తున్నారు అనేటువంటి ఒక పరిస్థితి మనం చూడట్లేదా? ఎట్ పార్ విత్ మెన్. ఇది అన్ని రంగాల్లో చూస్తున్నాం, నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఐటీ ఆర్ పర్టిక్యులర్ ఇండస్ట్రీ, అన్ని రంగాల్లో కూడా మనం చూస్తున్నాం. ఆ రోజున ఇంజనీరింగ్ అనేటువంటిది ఒక అందరి ద్రాక్షగా ఉండింది. ప్రొఫెషనల్ కోర్సెస్ విచ్ ఎవర్ వి టేక్, అట్లాంటిది ప్రొఫెషనల్ కోర్సెస్లో రిజర్వేషన్ ఫర్ విమెన్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? గర్ల్ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళకి ఊళ్ళల్లో మీరు కనుక చూస్తే ఇది చాలామంది చెప్తారండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తున్నాం మనం. ఊళ్ళల్లో మీరు కనుక వెళ్తే పిల్లలకి సైకిళ్ళు ఇచ్చారు ఆ రోజున. ఎవరైతే స్కూల్కి వెళ్తారో వాళ్ళకి సైకిళ్ళు ఇచ్చేవాళ్ళు. ఈ కాన్సెప్ట్ మొన్న మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా చేసాం, అది 2014 నుంచి 2019 వరకు. ఇలా ఎక్కడికక్కడ ఒక ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ వాట్ వి కాల్. ఏదో నేను వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తా నీ మానను నువ్వు బతుకు కాదు, వాళ్ళ ఉన్నతికి ఏ రకంగా ఒక ప్రభుత్వంగా మనం సహాయ సహకారాలు అందించాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగే విధంగా మనం ఏ రకంగా ఉండాలి. ఇవాళ ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల చదువుకుంటే ఆడపిల్ల ఇంటిల్లిపాదిని చదివిస్తుంది, నిజంగా సమాజాన్నే చదివిస్తుంది. అలాంటి ఒక ప్రిన్సిపల్ని ఆ రోజున బిలీవ్ చేశాం కాబట్టి మీరు నిజంగా ఇవాళ రోజున చాలా సందర్భాల్లో చూస్తే ఇంట్లో ఉన్న మగవాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళు ఎక్కువగా సంపాదించేటువంటి ఒక పరిస్థితి కూడా తీసుకొచ్చాం. సో ఇలాంటివన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ కాల్డ్ రెవల్యూషనరీ చేంజెస్ అండి. అంతే తప్పించి ఏమంటారంటే నేను ఆసరా ఇచ్చేస్తాను, అది కూడా 100 మందికి ఇవ్వాల్సిన చోట నేను 30 మందికి ఇస్తాను, కానీ ఆ 30 మందిని నేను ఉద్ధరించేస్తున్నానని చెప్పుకుంటాను. ఇది కాదు. విమెన్ ఆర్ నెవర్ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్. రైట్, ఇది చూస్తున్నాం కదా, కేవలం ప్రచార ఆర్భాటాల కోసం మళ్ళీ మహిళల ఓట్లు కొల్లగొట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక కుట్రపూరితంగా ఈ రకమైనటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. 5 ఏళ్లుగా మహిళల్ని నయవంచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారత చేశాను అంటే అది ఎక్కడా కూడా విశ్వసించేటువంటి పరిస్థితులు లేవు అన్నటువంటి భావన అయితే కనుక తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.